వాళ్ళందరి దగ్గరికి మీ కులం కూడా వస్తూ ఉంది. అందరం ప్రసాదం తీసుకొని పోతా ఉన్నారే కానీ మీ కులం తరపున మీరు కూడా ప్రసాదాలు పెడితే బాగుంటుంది అని ఆ భగవంతుడు వారి చెవుల్లో వేసాడు. మన అన్న పోలీస్ అన్న సుబ్రహ్మణ్యం అన్న ఒక కార్యక్రమానికి పోయిన వాళ్ళు అక్కడ ఆలోచన వచ్చింది వాళ్ళు. సో దాన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి అనుకోవడము, మనకు పెద్దగా ఉన్న ఆయన ఇంటి దగ్గర పోవడము, లెక్చరర్ అన్న దగ్గరికి మేము ఇది చేయాలనుకుంటా ఉన్నాం, ఏందన్న పరిస్థితి అంటే వెరుగుడురా, మా వయసులో మాకు లేని ఆలోచన మీ వయసుకు మీకు వచ్చింది అనే ఉద్దేశంతో వాళ్ళను బాగా సపోర్ట్ చేసి అక్కడ మొదలైన జర్నీ ఇంతవరకు తీసుకొని వచ్చారు. సో ఈరోజు ఈ సంకల్పం చేయాలా, ఇట్లా ఈ విధంగా ముందుకెళ్ళాలని అందరం అనుకున్నప్పుడు వాళ్ళ బంధువులతో కేవలం ఫోన్, మేము గాన్ల కులం తరఫున ఫలానా కార్యక్రమం చేస్తూ ఉన్నాము అని కేవలం ఫోన్ ద్వారా తెలిపితేనే ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ మనకు సపోర్టుగా, మన మల్లాయపల్లి గాన్ల కులానికి బయట ఉన్న ప్రతి గాన్ల కులం మనకు సపోర్ట్ చేసి ఇంత దూరం వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యంగా ఏమనుకున్నాము అంటే ఒక చిన్న పులగము, పచ్చడి, పచ్చి పులుసు పెట్టుకుందాము, ఆ కార్యక్రమంతో మొదలవుతుంది లేనాయన, ఇప్పటికిప్పుడు అనుకున్నారా 2 రోజుల ముందు అని ఆయన సలహా ఆయన ఇచ్చాడు. ఇదో నా వంతు ఈ విరాళం ఇస్తున్నా, అన్నప్రసాదం చేద్దాము. అది కొంచెం అందరి దృష్టికి పోతే అనుకున్న దానికి 2 ఆ డబ్బు అనేది ఆ భగవంతుడు మనకు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి పెట్టాడు. అది కేవలం ఒక మల్లాయపల్లి గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రమే తీసుకున్నాము అని ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ అందరి యొక్క సపోర్ట్ చూస్తూ ఉంటే దీన్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు అనే ఒక ఆలోచనతో దానికి ఒక స్థలం అనేది కావాలా. మన ఇంటి దగ్గర చేసుకోవడమో మన ఊర్లో చేసుకోవడం కాదు, దైవ సంకల్పంకో దైవం కోసం చేసేది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాం. దానికి మన చైర్మన్ గారిని అందరం పోయి కలిసాం. చైర్మన్ గారు ఏం చెప్పారంటే, మీరు డెవలప్ చేస్తానంటే ఇది మా తాతల కాలం నుంచి వచ్చిన దేవస్థానము, మేము కూడా మా వంతు కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు దంపతులతో ఎవ్రీ డే నామస్మరణ శివుడిదే. తరువాత సోమవారం ఉదయం లేస్తే ఇంట్లో స్టవ్ అంటిస్తారో లేదో కానీ భగవంతుని దగ్గర స్టవ్ అంటించేసి అన్నప్రసాదానికి రెడీ చేసేసి 4 రకాల ప్రసాదాలు వాళ్ళ కష్టం చేస్తూ ఉన్నారు. మా తోడుకు మీరు వస్తున్నారు అంటే మాకు సంతోషమే అని ఆయన ఇంటి దగ్గరికి పోయినప్పుడు అందరికీ కాఫీలు, టీలు ఇచ్చి మా వంతు కృషి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది అని తెలిపినారు. పెద్దలం అందరం వెళ్ళాం. అందరం వెళ్ళినప్పుడు ఆయన ఆ విధమైన వాగ్దానం ఇచ్చి దీనికి మన మాజీ మినిస్టర్ గారు టిఎల్ రవీంద్రారెడ్డి గారి దగ్గరికి పోదామని పెద్దలందరూ అనేలోపు అందరం కలిసి ఆయన దగ్గరికి కూడా పోయాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎప్పటి నుంచో మీ కులం ఇట్లాంటివన్నీ ముందుకు వస్తుందయ్యా, సో ఈ రోజుకి వచ్చారు చెయ్యండి అని అప్పుడే చైర్మన్ గారిని పిలిపించి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు వీలైనంత ఇదిగా వాళ్ళకి సపోర్టుగా చేయండి అని ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు. అంతటితో ఆగకుండా చైర్మన్ గారి చొరవతో అందరినీ గుమికూడిచ్చి ఓ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాము అని ఆయన చొరవతో ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకొని అందరం వెళ్ళాం పెద్దలతో. ఆయన దగ్గరికి పోయేసి ఆయన విషయం చెప్పాం. అయ్యా, మేముండేది మా కులము ఈ మండలంలో కేవలం 18 కుటుంబాలు. ఈ చిన్న కుటుంబాలతో ఒక చిన్నది ఏదైనా చేసుకోవాలని ఒక కార్యక్రమం మా మనసులో పడింది. దీన్ని ప్రతి ఒక్కరు మా కుల బంధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము విరాళాలు తీసుకొని వచ్చి ఇక్కడ గుడి దగ్గర మా కులము తరఫున ఏదైనా డెవలప్ చేయాలంటే మాకంటూ కొంచెం స్థలం కావాలి అని త్రూ చైర్మన్ గారి ద్వారా మాట్లాడించాం. సో ఆయన కూడా పూర్తిగా చాలా అప్రిషియేట్ చేశారు. ఇంత చిన్న కుటుంబాలుగా మీరు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనే ఆశ, సంకల్పం ఉంది అంటే ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. మీకు ఏం కావాలో ఫస్ట్ అట్లానే అడిగాడు. మేము ఏదైనా ఒకటి చిన్నది ఇంతవరకు ఫలానా అనేది ఏది నిర్ణయించుకోలేదు. ఇంకా ఇప్పటి నుంచి ఏం చేయాలనేది పెద్దలతో కూర్చొని వాళ్ళు ఏం సలహాలు ఇస్తారో ఆ సలహా సూచనల ప్రకారం ముందుకెళ్ళాలనేది అందరి అభిప్రాయం. దీనికి ఆయన ఎమ్మెల్యే గారు మీకు ఏం కావాలనో అది అంతా చైర్మన్ గారికి చెప్తాను, నా సహకారం ఎప్పుడు ఉంటుంది, ఏ టైం వచ్చినా కానీ మీరు డెవలప్మెంట్ చేసే ప్రతిదానికి నా సపోర్ట్ ఉంటుంది అని ఆయన మనకు ప్రామిస్ చేయడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి చైర్మన్ గారిని కంటిన్యూగా మనం టచ్లో ఉంటూ ఈ దినానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భూమి శుద్ధం కార్యక్రమం
ఈ భూమి శుద్ధ కార్యక్రమానికి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చేయడం కంటే వారి వారి బంధువులు వాళ్ళు పిలవండి. వచ్చిన ప్రతి ఒక్కరూ మన బంధువులాగే కదా, కాబట్టి నా బంధువుల వరకు నేను పిలుచుకుంటాను. నేను ఇంకొకరిని పిలవడం అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి వాళ్ళ బంధువులు వాళ్ళు జస్ట్ ఫోన్ చేయండి లేదా పిలవండి అని వాళ్ళ వర్కుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలం ఫోన్ చేశాను. ఆ ఫోన్ చేసిన ఆ ఫోన్కు ఇంత రెస్పాండ్ వచ్చిందంటే ఇంకా మనం అందరము మన పెద్దలతో కలిసి వాళ్ళ ఇండ్ల గుమ్మాన్ని దొక్కినామంటే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలా అనే ఆలోచన అందరిలో వచ్చింది. కాబట్టి ఈరోజు ఊరకపోయేసి నాకు సందారాయని బుక్ ఎత్తుకొని పోయినామంటే ఈ బుక్ ప్రసాద్ తీసుకుంటాడా, ఈ ప్రసాద్ జోలో పెట్టుకుంటాడా, లేదా గురంగొండ నాగరాజు వచ్చాడే ఈ గురంగొండ నాగరాజు ఏమన్నా వాడుకుంటాడా? ఆ ఎదుటి ప్లేస్లో నా దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ ఎదుటి ప్లేస్లో నేనుంటే నాకు వచ్చే ఆలోచన అదే. నేను అందరికి వస్తుందని నేను అనడంలా, నాకు వచ్చే ఆలోచన ఇతను వచ్చాడు, ఇతనికి నేను 1110 రాస్తాను, ఇతను పెడతానంటావా? ఓకే, అప్పటికేదో వచ్చాడు మన బంధువు ప్రసాదు ఇచ్చేద్దాంలో 1000 రూపాయలే కదా అని ఇచ్చేసినాం అనుకో, పోతానే పక్కన అడుగుతారు ఫోన్ చేసి, ఏమే మీ బావ వచ్చిండే డబ్బులు తీసుకుపోయినాడు ఏమని చేస్తానా లేదా ఊర్లో. ఈ ఆలోచనలు రాకుండా దీనికి ఒక పేరు ఏదైనా ఒక ట్రస్ట్ లాగా పెట్టుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్కరు చేసింది ట్రస్ట్లో ఉంటుంది. ఒక్క ప్రసాద్ పోయో ఇంకొకరు లెక్చరర్ పోయో సంతకం పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఖర్చు పెట్టేది ఏముండదు. దానికంటూ ఒక కమిటీ చేసుకుందాం నాయన, ఈ విధంగా ముందుకు పోవాలరా. నా ఎక్స్పీరియన్స్తో నేను సలహా ఇస్తున్నాను, ఇది చేయడం చాలా ఉత్తమం అని ఆయన మనకు సలహా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసి మనం ముందుకెళ్ళాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి పుట్టిన ఆ రోజు అన్నప్రసాదంలో పుట్టిన పేరే ఈరోజు ఈ విధమైన పేరుగా మనం నిర్ణయించుకున్నాం. అది స్వామివారి దగ్గర కూడా మనం నామకరణం చేయించాం. ఇప్పుడు ఒకసారి తిరునైనా ఓం నమ శివాయ నాగనాథేశ్వర స్వామి దాన్లపల ప్లస్ నాగనాథేశ్వర కోన కాజీపేట ఈ విధంగా ఒక నామకరణం చేసుకొని ఈ పేరు మీద కొంత పెద్దలను నిర్ణయించుకొని ఆ పెద్దల గూడు కింద మేమందరం కలిసి ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన చేశాం. దీనికి ముఖ్యంగా ఈ దారి ఎలా పోవాలా అంటే ఒక మెయిన్ ఇంజిన్ అనేది అవసరం మనకు. ఆ ఇంజిన్ ముందు ఎలా పోతా ఉందో మిగిలిన ఎన్ని పెట్టెలు ఉన్నాయి ఆ ఇంజిన్ వెనకలే పోతాయి. అలా ఒక మెయిన్ ముఖ్యమైన గాండ్ల కుల సలహాదారులుగా కొంతమందిని మెయిన్ ఎవరైతే మార్గదర్శకంగా ఉండి దిక్సూచిగా ఉండి ఈ సలహాల ద్వారా పోండి మీరు అని చెప్పగలిగే సమర్థవంతమైన నాయకుడు మనకు అవసరం. దానికి గాను మనము అందరము నిర్ణయించుకున్నది పెద్దగా డాక్టర్ సిరిగిరి సుబ్బరాయుడిని మనము కుల గౌరవ ముఖ్య సలహాదారులుగా నిర్ణయించుకున్నాం. దానికి సిరిగిరి నాగేశ్వరరావు గారు కండవా గప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఇంకోటి ఏం ఆలోచించామంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా పెద్దలంటే కుల పెద్దలందరూ ఆ రోజు ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుని ఏ దారిలో వెళ్తున్నాడో ఎదురు చెప్పకుండా ప్రతి ఒక్కటి ఆ నాయకుడి నిర్ణయమే మా నిర్ణయము అని ఆలోచించి ఆ రోజు నుంచి మనం ఈరోజు మాది ఏ ఊరు అంటే పలానా మల్లాయపలానా ఓ గాండ్లోల్లా వెరీ గుడ్ రెడ్డి గారులు గాండ్లోళ్ళు అంతా ఓకే అట్లా అనేంత అన్యూన్యతంగా ఒక యూనిటీగా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళల్లో ఒక మనిషిని మనము ముఖ్య సలహాదారులుగా మన కుల గౌరవ ముఖ్య సలహాదారులు చెన్నూరు చిన్ననాగయ్య, మేము ముద్దుగా పిలుచుకునేది మేకల మామ, ఆయనను ఆహ్వానిస్తున్నాం. ఆయనకు సిరిగిరి రెడ్డయ్య కండవా కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ చేరి తీసేది ఇక్కడ మధ్యలో
కాకపోతే పెద్దలు అందరూ ఉన్నారు. వారి వారి పెద్దలు ఎంతో కొంత ఆస్తిపాతులు అన్నీ పెట్టి పిల్లల్ని చూసుకోవాలనే ఒక ఆలోచన పెద్దలలో ఉంటుంది. మన ఊరి కుటుంబంలో ఉన్న 18 కుటుంబాలలో పెద్దవాళ్ళు ఆ రోజుల్లో వ్యవసాయం చేసుకుంటూ మనకంటూ ఇచ్చిన ఆ కొంచెం ఆస్తులను మనం పోగొట్టుకోకుండా ఆ ఆస్తులను డెవలప్ చేసుకోవాలా అనే ఒక సంకల్పంతో పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని ప్రయోజకులు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటూ నలుగురిలో చిన్నతనం లేకుండా గొప్పగా ఆలోచించి స్వయం కృషితో తను నలుగురిలో కూడా పలానా వ్యక్తి ఏ ఊరు ఆ వ్యక్తి అన్నట్టుగా ఒక మనిషిని మనం ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ మనిషే చెన్నూరు నాగిశెట్టి, ముద్దుగా మనం పిఏ అని పిలుచుకుంటాం. ఆయన చేతి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సిరిగిరి నాగేశ్వరరావు కండవా కప్పి ఆశీర్వాదం. ఈ విధంగా ఈ నామకరణం చేసిన తర్వాత ఇది ముందుకెళ్ళాలా అంటే నా వంతు నేను నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం లేదు, ఇంకొకరు వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు ముందుకు పోవటం అనేటివి జరగకూడదు అనేసి మనం గొప్పగా ఒక ముగ్గురిని సలహాదారులుగా తీసుకున్నాం. కానీ మా అన్న లెక్చరర్ అన్న వయసుకు నా వయసుకు 20 సంవత్సరాల డిస్టెన్స్ ఉంది. ఆయన వయసుకు నా వయసుకు దగ్గర 15 సంవత్సరాలు పైబడింది. నాకంటే సంవత్సరం పెద్దవాడితో, నాకంటే 2 సంవత్సరాలు పెద్దవాడితో నేను క్లోజ్గా మాట్లాడగలనేమో. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చిన్న వయసు నుంచి మన ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆయనంటే ఒక విద్యావంతుడు, కొంచెం భయభక్తులుగా ఉండేవాళ్ళం. ఈవెందో మేమున్న నలుగురిలో ఈ 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్కి పోయిన వాళ్ళందరూ ఆయన దగ్గర మేము ఏబిసిడీలు నేర్చుకునే వాళ్ళమే. సో ఆ డిస్టెన్స్ ఉంది కాబట్టి కొన్ని సలహాలు తీసుకోలేకపోయినా మేము నిర్ణయించి తిరిగి ఆయన ఒపీనియన్ తీసుకొని ఆయన ముద్ర వేసినాకనే ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఇంత దూరం తీసుకొని వచ్చాం. దీనికి ఒక కమిటీగా పెట్టుకోవాలి ఆయన. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉండాలా, ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలా, ఒక సెక్రటరీ ఉండాలా, ఒక జాయింట్ సెక్రటరీ ఉండాలా, ఒక ట్రెజరర్ ఉండాలా. మన అందరికీ సపోర్టుగా ఒక 6 ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉండాలి ఆయన అనే సలహా ఆయన ఇవ్వడంతో వాటిల్లో కొంతమందిని మేమందరం నిర్ణయించుకున్నాం. వాళ్ళల్లో ప్రెసిడెంట్గా మన కుల తరపున ఈ ట్రస్ట్ ముందుకెళ్ళేదానికి ఒక ప్రెసిడెంట్గా నిర్ణయించుకున్న వ్యక్తి సిరిగిరి నాగేశ్వరరావు. ఆయనను నాగరాజ గుర్రంకోట కండవా తప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే మా 18 కుటుంబాల ఊర్లో 18 కుటుంబాల ఊర్లో కుల పెద్దగా, వయసులో పెద్దవాడు మాకు సిరిగిరి పెద్ద సుబ్బరాయుడయ్య కులంలో పెద్దవాడు. ఆయన ప్రజెంటు ఇక్కడికి వచ్చి స్థానికంగా లేడు కాబట్టి ప్రతిదీ ఆయన వచ్చి ఇక్కడ వచ్చి చేయడం కష్టమవుతుంది కాబట్టి ఆయనను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఆయన నేను ఇప్పుడు ప్రజెంట్ రాలేను, నెక్స్ట్ మనము శంకుస్థాపన ఇంకొకటో చేసేటప్పుడు తప్పకుండా వస్తాను అట్లా అని చెప్పాడు. ఆయనను వైస్ ప్రెసిడెంట్గా సిరిగిరి పెద్ద సుబ్బరాయన్ని నిర్ణయించుకున్నాడు. తరువాత సిరిగిరి కుటుంబం నుంచి తీసుకున్నాం, తరువాత చెన్నూరు కుటుంబం నుంచి తీసుకున్నాం, మోపిరి కుటుంబం నుంచి తీసుకున్నాం. ఇంకా కేవలం మిగిలింది ఒక గుర్రంకొండ కుటుంబం. వాళ్ళల్లో ఉన్న నాయకులను కూడా మనము మన డెవలప్మెంట్కి సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈరోజు గుర్రంకొండ నాగరాజును జాయింట్ సెక్రటరీగా ఆహ్వానించుకుంటున్నాం. ఆయనకు చెన్నూరు నాగరాజ కండవా కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం.
చెన్నూరు, సిరిగిరి, మోపిరి, గుర్రంకొండ అయిపోయినాయి. ఒక కమలాపురం కుటుంబం అనేది ఒకటి ఉంది. ఆ కమలాపురం కుటుంబం తనను తీసుకునేదానికి తను కంటే వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ కమలాపురం కులం నుంచి అక్క కొడుకే, కానీ తనను ఒక్కరిని తీసుకోలేకపోయేదానికి కారణం వయసు రీత్యా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల గౌరవం అనే ఉద్దేశంతో తనను తీసుకోలేకపోతున్నాం. ఇక నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్, సలహాదారులు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు, దాని తర్వాత ప్రెసిడెంట్ వచ్చాడు, వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, సెక్రటరీ వచ్చాడు. జాయింట్ సెక్రటరీగా మళ్ళీ తిరిగి మోపిరి కుటుంబం నుంచి ఒకరిని తీసుకోవాలనుకున్నాం. ఆ ఒక్కడుంటే 100 మందిగా సౌండ్ ఉంటుంది ఆ సరౌండింగ్లో, కాబట్టి ఆయనే మన మోపిరి నాగేశ్వరరావు. ఆయనను సిరిగిరి కృష్ణ కండవా కప్పి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే సలహాదారులు వచ్చారు, నలుగురు ముఖ్య మెయిన్ పర్సన్స్ వచ్చారు. టోటల్గా 7 మెంబర్స్ తీసుకున్నాం. దీనికి ఒక వీళ్ళకి సపోర్ట్గా, సపోర్ట్ అంటే ఇంకొక అకౌంట్స్ పరంగా లేదు, ఏదైనా ఒక ముందుండి మానిటరీ చేసేదానికి వాళ్ళు సలహాలు ఇస్తారు. వీళ్ళు ఆచరించాలా అంటే దానికంటూ ఒక మనిషిని ఉండాలా అనే దానికి ఒక ట్రెజరర్ అనే ఒక దీన్ని ఏర్పరచుకున్నాం. దానికి పెద్దలందరూ సిరిగిరి ప్రసాద్ తిరుపతి అని నన్ను నిర్ణయించుకున్నారు. నాకు ముఖ్యంగా ముద్దుగా మా మామ చెన్నూరు నాగిశెట్టి సద్దాము కండువా కప్పి కూర్చోబెట్టాలనేసి నేనే సెల్ఫ్గా కోరుకుంటా ఉన్నాను. నాగిశెట్టి